నిర్దోషిని యువర్ ఆనర్, నేను నిర్దోషిని. ఆర్డర్ ఆర్డర్. ముద్దాయి ఆవేశానికి లోనై తన ఇష్టం వచ్చినట్టుగా కోర్టులో మాట్లాడడానికి వీలేదు. మిస్టర్ శివరాం, నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? నీతిని నిజాన్ని రక్షించడం చాలా కష్టం. అందుకే వాటిని నమ్ముకున్న నా తరఫున నిలబడే లాయర్ ఎవరూ లేరు. నేనున్నాను యువర్ ఆనర్. ముద్దాయి శివరాం తరఫున వాదించడానికి నేనున్నాను. యువర్ ఆనర్, బోన్లో నిలబడ్డ ముద్దాయి నేరస్తుడు, హంతకుడు, దోషి, దుర్మార్గుడు, సంఘ విద్రోహి అని నిర్ణయించి శిక్ష విధించడానికి ముందు కోర్టు వారు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. ఇతను నిర్దోషి. మొట్టమొదటిసారిగా నిజం తెలుసుకోలేని ఒక లాయరు ఆ అమాయకుడే చేశాడని నమ్మి చట్టానికి పట్టించాడు, జైలుకు పంపించాడు. ఆ పైన చట్టం, సమాజం చేయని నేరాలని అతనికి అంటగట్టింది, దోషి అంది. ఇతని పేరు మీద ఆ నేరాలన్నీ చేసేది మరో వ్యక్తి అని సాక్ష్యాధారాలతో సహా నేను నిరూపించగలను యువర్ ఆనర్, నిరూపించగలను. మై డియర్ మురళి, నా స్థావరానికి సంబంధించిన ఫోటోలు, నా వ్యాపారానికి సంబంధించిన ఫోటోలు కోర్టులో బయట పెట్టే ముందు ఒక్క విషయం తెలుసుకో. నీకు జన్మనిచ్చిన తల్లి, ప్రాణప్రదమైన చెల్లి నా చేతిలో బందీలుగా ఉన్నారు. కోర్టులో నువ్వు ఫోటోలు బయట పెట్టిన మరుక్షణం వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నేను ఎవరో తెలుసు గనక సంతకం చేయడం లేదు. మిస్టర్ మురళి, ఏం జరిగింది? ఐఎమ్ సారీ యువర్ ఆనర్. నువ్వు హాజరుపరుస్తున్న సాక్ష్యాలేమయ్యాయి? నేను అనుకున్న సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడానికి నాకు ఒక రోజు గడువు పెంచమని కోరుతున్నాను. ఆల్ రైట్. డిఫెన్స్ వారి కోరికపై కోర్టును శుక్రవారం నాటికి వాయిదా వేయడమైంది. మురళి ఎక్కడమ్మా? ఇలా కార్లో వెళ్ళాడు. నాతో రామా. డ్రైవర్